వచ్చి 4 గోడల మధ్య నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్తే నా అవమానం తీరుతుందనుకున్నావా? తీరదు. అబ్బం శుభం తెలియని ఆడపిల్లని అడ్డు పెట్టుకొని గెలిచాననుకుంటున్నారు కదూ? ఇది గెలుపు కాదు రాజేశ్వరి గారు, మీ పతనానికి తొలిమెట్టు. సరేలే మంజు, నాకు కావాల్సిందేదో నేను నీ దగ్గర నుంచి తీసేసుకున్నాను. మణమ్మ గారు, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. ఆవిడ గారు విషాదంలో ఉన్నారు. పదండి వెళదాం. చూడండి, మీరు ఈ ఊరి ఆనవాయితీ ప్రకారం మీ తీర్పు చెప్పారు. అది మీ ధర్మం. దాన్ని పాటించడం మా బాధ్యత. పాటిస్తాం కూడా. కాకపోతే నాదొక చిన్న మనవి. ఏంటమ్మా అది? పెళ్లి కొడుకుతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? నిరభ్యంతరంగా మాట్లాడు. కాకపోతే పర్సనల్గా మాట్లాడాలి. చూడండి, ఒక్కసారి నా కొడుకు పెళ్ళొద్దన్నాక ఇప్పుడు మాట్లాడడం అవసరమా? మన ఊరి ఆచారం ప్రకారం పెళ్లి రద్దయినప్పుడు ఇంకా పెళ్లి కొడుకుతో ఇంకేం మాట్లాడతారు? చూడమ్మా రాజేశ్వరి, ఆవిడ మాట్లాడాలని అంటుంది. పెళ్లి గురించని ఆవిడ చెప్పలేదు కదా, మాట్లాడినివ్వు. నా చెల్లెల్ని ఎందుకంత మోసం చేశావు విజయ్? మీ అమ్మగారు మోసం చేసినా, మా అత్తగారు మోసం చేసినా నేను ఆశ్చర్యపోయేదాన్నే కాదు, బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువేం చేయలేరు. కానీ నువ్వు ప్రవళికని ప్రేమించాను అని, పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించైనా సరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. అలాంటి నువ్వు ఈరోజు నా చెల్లెలి జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? ఇష్టం లేదని సిటీలోనే చెప్పుంటే నేను నా చెల్లెలికి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి వద్దని చెప్పేదాన్ని. దానిలో ఆశలు చిగురించేలా చేశాక ఎందుకు చంపేశావు? చూడండి, తనంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. నేను ప్రవళికను పెళ్లి చేసుకుంటే తనని బతకనివ్వమని మా అమ్మ, మా మినిస్టర్ మావయ్య నన్ను బెదిరించారు. వాళ్ళని కాదని నేను చేసుకుంటే వాళ్ళన్నంత పని చేస్తారని భయపడ్డాను.